పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ఇప్పుడు ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చెరువులు, కుంటలకు తిరిగి జీవం పోయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది. ఒకప్పుడు జలవనరులతో కళకళలాడిన ఈ నగరం కాలక్రమేణా ఆ సోయగాలను కోల్పోయింది. పట్టణీకరణ పెరిగే కొద్దీ పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. వర్షం పడితే వరదలు, ఎండాకాలం వస్తే నీటి కొరత, ఇలాంటి సమస్యలు తిరుపతిని వెంటాడుతున్నాయి. మరి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏమిటి? 750 కోట్ల భారీ ప్రాజెక్టుతో తిరుపతి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? ఆధ్యాత్మిక నగరం పర్యావరణ హిత నగరంగా ఎలా రూపాంతరం చెందుతుంది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా కనుమరుగవుతున్న క్రమంలోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటా ఉంది. ప్రకృతి అందాలన్నీ నశిస్తున్నాయి. దీనిని పరిరక్షించేందుకు ప్రభుత్వం నడుము బిగించింది. పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టి చెరువుల మరమ్మతులకు తగిన చర్యలు చేపట్టి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా 750 కోట్లతో చైన్ లింక్ సిస్టమ్ ద్వారా ప్రకృతి అందాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది ఎలా అంటారా? ఈ కథనంలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొండంత నమ్మకం తిరుపతి. అలాంటి నగరం కొన్నేళ్లుగా చాలా వేగంగా విస్తరించింది. రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. కొత్త కాలనీలు, ఆధునిక రహదారులు, వాణిజ్య సముదాయాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఈ అభివృద్ధికి ఓ పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు తిరుపతి జీవనాడిగా నిలిచిన చెరువులు, కుంటలు, జలాశయాలు క్రమంగా కనుమరుగయ్యాయి. కొన్ని ఆక్రమణలకు గురైతే మరికొన్ని కాలుష్యంతో నిండిపోయాయి. దీని ఫలితంగా వర్షాకాలంలో నగరంలో వరదలు పోటెత్తుతున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తీవ్రంగా మారుతోంది. భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. ఇలాంటి సమస్యలు సంవత్సరాలుగా నగరాన్ని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితులకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టును మొదలెట్టింది. ఒకప్పుడు చెరువులు, కుంటలు, జలాశయాలతో పచ్చగా కళకళ్లాడిన తిరుపతికి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ పేరుతో 750 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమల్లోకొస్తే తిరుపతి కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా దేశంలోనే పర్యావరణ హిత నగరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి, హైటెక్ సిటీ తరహాలోనే తిరుపతిని పర్యావరణ హిత అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పరిపాలన, సాంకేతిక ప్రక్రియలు వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద తిరుపతి పట్టణ అభివృద్ధి ప్రాంతంలో వాతావరణ స్థితిస్థాపక సమీకృత నీటి నిర్వహణ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకొస్తే నగరంలోని చారిత్రాత్మక చెరువులు, జలాశయాలకు మళ్లీ జీవం రానుంది. ఆక్రమణల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటారు. చెరువుల విస్తీర్ణాన్ని కాపాడుతారు, వాటిని పునరుద్ధరిస్తారు. అంతేకాదు చెరువుల్లోకి నీటిని చేరవేసే ఫీడర్ కాలువలను కూడా బాగు చేస్తారు. వర్షపు నీరు ఏమాత్రం వృధా కాకుండా అత్యాధునిక స్మార్ట్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ఇది వరద ముప్పును తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా శాశ్వత నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయబోతున్నారు. మొత్తానికి తిరుపతి నగర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతి ప్రపంచం మెచ్చే గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీగా మారుతుందని తుడా చైర్మన్ తెలిపారు. మొత్తానికి ఒకప్పుడు చెరువులకు ప్రసిద్ధి చెందిన తిరుపతి మళ్లీ అదే వైభవాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టు కేవలం అభివృద్ధి పనుల సమాహారం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు నీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర నగరాభివృద్ధికి రూపొందించిన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే తిరుపతి కేవలం శ్రీవారి నగరంగానే కాకుండా ప్రపంచ పటంలో సిటీ ఆఫ్ లేక్స్గా ఒక ప్రత్యేక గుర్తింపు పొందనుంది.
భావితరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టు ద్వారా దాదాపు అన్ని రకాల చెరువులను అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 8 చెరువులను అభివృద్ధి చేయడమే కాకుండా భావితరాలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య తలెత్తకుండా పూర్వవైభవం సంతరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే కానీ అమలైతే నీటి కొరత అనేది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎన్నటికీ సమస్య ఉండదని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కృషి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి నడుం బిగించిందని చెప్పి